హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. దీపావళి రోజున చేయవలసిన పనులు అలాగే చేయకూడనటువంటి పనులను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థమవుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ వేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. హిందూ సాంప్రదాయంలో మన తెలుగువారు జరుపుకునే ఘనమైన పండగలలో ఈ దీపావళి ఒకటి. ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా దీపాలను వెలిగించి టపాకాయలు కాలుస్తూ ఈ పండగనైతే జరుపుకుంటారు. దీపావళి పండగ రోజున పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను మాత్రం తప్పనిసరిగా పాటించాలి. లక్ష్మీదేవిని పూజించే ముందుగా గణపతికి పూజ చేయాలి. ఇంట్లో పసుపు గణపతిని తయారు చేసుకొని ఆ వినాయకుడికి పూజానంతరం లక్ష్మీదేవి యొక్క పూజలు చేయాలి. ఇంట్లో కలశం ఏర్పాటు చేసే సమయంలో బియ్యపిండితో ముగ్గును వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. దీపావళి రోజున దీపాలను ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ వెలిగించడం చాలా మంచిది. ఇక అమ్మవారికి ఎంతగానో ఇష్టమైన కలువ పువ్వులతో కానీ లేదా గులాబీ పువ్వులతో అమ్మవారిని అలంకరించి పూజ చేయడం శుభప్రదం. దీపావళి నాడు ఈ విధంగా పూజ చేయడం వలన లక్ష్మీదేవి, వినాయకుడు, కుబేరుడు ఎంతో సంతోషిస్తారని పురాణాలు చెప్తున్నాయి. తద్వారా సంపద వస్తుందని నమ్ముతుంటారు. దీపావళి రోజున పొరపాటున కూడా కొన్ని పనులను మాత్రం అస్సలు చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. మరైతే ఈ దీపావళి రోజున చేయకూడని పనులు మరియు చేయవలసిన పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి రోజున కొన్ని నిషేధాలను పాటించడం చాలా ముఖ్యం. నూనె తలకు రాసుకోవడం, గోళ్ళని కత్తిరించుకోవడం వంటివి అసలు చేయకూడదు. రాత్రిపూట దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు. ఎవరితోనూ కలహాలు పెట్టుకోకూడదు. అనవసరమైన వాగ్వాదాలకు దిగకూడదు. అశుభకరమైనటువంటి మాటలను మాట్లాడకూడదు. చెడు ఆలోచనలను మనసులో పెట్టుకోకూడదు. తాంబూలం వేసుకోవడం, మద్యపానం చేయడం నిషిద్ధం. దీపావళి పండగ సమయంలో టపాకాయలు కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు ఇబ్బంది కలిగించరాదు. పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు తప్పనిసరిగా పెద్దల పర్యవేక్షణలో టపాసులు కాల్చాలి. ఇంట్లోని పెద్దలను మరియు దేవుళ్లను అగౌరవపరచకూడదు. అనవసరమైనటువంటి ఖర్చులను చేయకూడదు. దీపావళి నాడు ఇంటి ముఖద్వారం వద్ద లేదా ఇంటి లోపల మురికిగా మాత్రం అస్సలు ఉంచకూడదు. రాత్రిపూట పూజా మందిరంలో దీపం నిత్యం వెలిగేలా చూసుకోండి. దీపావళి నాడు అప్పుని ఇవ్వకండి మరియు తీసుకోకండి. ఎవరికైనా బహుమతులను ఇచ్చే సమయంలో పొరపాటున కూడా లెదర్ వస్తువులను ఉపయోగించకూడదు. అమ్మవారికి పూజను చేసే సమయంలో మన ధ్యాస మొత్తం అమ్మవారిపైనే ఉండాలి, కానీ ఇతరులపైన కోపం ప్రదర్శిస్తూ ఇతరులను తిడుతూ మాత్రం ఉండరాదు. దీపావళి పండగ రోజున ముగ్గుని వేసే సమయంలో ముగ్గులో నలుపు రంగులని ఉపయోగించకూడదు. మన ఇంట్లో విరిగిపోయిన లేదా పాడైపోయినటువంటి వస్తువులను దీపావళికి ముందు రోజునే ఇంట్లో నుండి బయటపడేసి ఇంటినంతా కూడా శుభ్రం చేసుకోవాలి. దీపావళి పండగ రోజున ధరించే బట్టలలో నలుపు రంగు దుస్తువులు లేకుండా చూసుకోవాలని పండితులు చెప్తున్నారు. నలుపు అశాంతిని, నిరాశను సూచిస్తుంది కాబట్టి దీపావళి పండగ రోజున వేసుకునే దుస్తువులలో నలుపు రంగు దుస్తువులని అస్సలు వేసుకోకూడదు. దీపావళి అమావాస్య నాడు మాంసాహారం తీసుకోవడం అస్సలు మంచిది కాదు. తాంబూలం వేసుకోవడం, మద్యపానం చేయడం వంటివి పూర్తిగా నిషేధం. చెడు మాటలని మాట్లాడకూడదు. రాత్రిపూట ప్రయాణాలు చేయకూడదు. పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దల పర్యవేక్షణలో ఉండాలి. కళ్ళకు, చేతులకు రక్షణ కవచనాలని ధరించాలి. వృద్ధులు, చిన్నపిల్లలు, జంతువులు భయపడకుండా జాగ్రత్తలని తీసుకోవాలి. దీపావళి అమావాస్య నాడు చేయవలసిన పనులు. ఈ దీపావళి రోజున తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి దేవుని పూజ చేయడం అనేది ఎంతో శ్రేష్టమైన కార్యము. ఇంటిని చక్కగా శుభ్రంగా ఊడ్చి ముగ్గుని వేసి మంగళకరమైన తోరణాలతో అలంకరించుకోవాలి. సాయంత్రం పూట లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించి దీపాలను వెలిగించాలి. నరకాసుర సంహారానికి గుర్తుగా జరుపుకునే ఈ పర్వదినాన ఉదయాన్నే అభ్యంగన స్నానం చేయడం ఎంతో ముఖ్యం. కొత్త
దుస్తువులని ధరించి కుటుంబ సభ్యులందరూ కలిసి దీపావళి వేడుకలు జరుపుకోవాలి. పిల్లలకు మిఠాయిలు, బహుమతులు ఇవ్వడం మంచిది. పెద్దలను, గురువులను దర్శించి ఆశీర్వాదం తీసుకోవాలి. దాన ధర్మాలు చేయడం వలన పుణ్యం లభిస్తుంది. గృహిణులు ఇంటి ముందర చక్కటి ముగ్గులు వేసుకోవాలి. నూతన వస్త్రధారణ చేసి సాయంత్రం పూట ధనలక్ష్మి పూజని చేయడం వలన ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యులందరూ కలిసి లక్ష్మీ కుబేర పూజని నిర్వహించాలి. ఇంటి చుట్టూరుగా దీపాలను పెట్టాలి. బంధుమిత్రులను ఆహ్వానించి వారితో కలిసి సంతోషంగా గడపాలి. పేదవారికి అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ పెద్దల యొక్క ఆశీస్సులను తీసుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపాన్ని వెలిగించడం మాత్రం మర్చిపోవద్దు. యమదీపం వెలిగించే విధానం. దీపావళి రోజున సాయంత్రం యమదీపాన్ని వెలిగించడం చాలా ప్రత్యేకమైన ఆచారం. నూనెతో కాకుండా నెయ్యితో ఈ దీపాన్ని వెలిగించాలి. దక్షిణ దిశ వైపు ఈ దీపాన్ని వెలిగించడం వలన యముని ఆశీస్సులు లభిస్తాయని పెద్దలు చెప్తారు. యమదీపం వెలిగించే ముందుగా పసుపు, కుంకుమతో పూజని చేయాలి. ఇలా చేయడం వలన ఆయుర్దాయం పెరుగుతుందని, అకాల మరణం రాకుండా యముడు కాపాడుతాడని నమ్మకం. వ్యాపారస్తులు చేయవలసిన ప్రత్యేక పూజలు. వ్యాపారస్తులు ఈ రోజున తమ వ్యాపార స్థలాలలో ప్రత్యేక పూజలని నిర్వహించాలి. అక్షింతలు, పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించాలి. నూతన ఖాతా పుస్తకాలను ప్రారంభించడం ఎంతో శుభప్రదం. ఉద్యోగస్తులు కూడా తమ కార్యాలయాలలో దీపం వెలిగించి పూజ చేయవచ్చు. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామ పారాయణం చేయడం మంచిది. పిల్లలకు నేర్పించవలసిన సాంప్రదాయాలు. దీపావళి పండగ సందర్భంగా పిల్లలకు మన ఆచారాలను, సాంప్రదాయాలను వివరించి చెప్పడం చాలా అవసరం. పండుగ వెనుక ఉన్న పురాణ కథలను, నరకాసుర వధ గాథను వివరించాలి. టపాసులను కాల్చేటప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను బోధించాలి. పర్యావరణ పరిరక్షణ గురించి చెప్పి శబ్ద కాలుష్యం తగ్గించే విధంగా వేడుకలను జరుపుకోవాలని చెప్పాలి. దీపావళి సమయంలో ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధని వహించాలి. టపాసుల పొగ వలన కలిగే ఇబ్బందుల నుంచి రక్షణ పొందడానికి ముందు జాగ్రత్తలని తీసుకోవాలి. పిల్లలు, వృద్ధులు మాస్క్ ధరించడం చాలా మంచిది. కళ్ళకు రక్షణ కవచనాలను ఉపయోగించాలి. అలర్జీ ఉన్నవారు ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవాలి. దీపావళి మరుసటి రోజు నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. చీకటిని పారద్రోలుతూ వెలుగులను తీసుకువచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి నిర్వహించుకోవడం ప్రతీతి. ఈ రోజున లక్ష్మీ పూజ చేస్తే సిరి సంపదలు కలిసి వస్తాయని నమ్మకం. అలాగే మరో నమ్మకం కూడా ప్రజల్లో నానిపోయింది. అదే దీపావళి నాడు కొత్త చీపురుని కొంటే ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటామన్నది నమ్మక సారాంశం. సాధారణంగా హిందూ ఆచారంలో చీపుర్ని లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారు. అందుకని దీపావళి నాడు చీపురు కొంటారు. అనేక మంది కొత్త చీపురు కొని ఇంటికి తీసుకొచ్చామంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇంటికి తీసుకొచ్చినట్టేనని భావిస్తారు. ఇంటికి తీసుకొచ్చినటువంటి కొత్త చీపురికి పూజ చేసిన తరువాత ఉపయోగించడం మొదలు పెడతారు. కొందరు ఇళ్లలో చీపుర్ని చాలా తక్కువగా చూస్తారు. కాళ్ళతో తన్నడం, తొక్కడం, నిర్లక్ష్యంగా విసిరికొట్టడం వంటివి చేస్తారు. సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే చీపురును అవమానించినట్టే అవుతుంది. అందుకని ఇలాంటి పనులని మాత్రం అస్సలు చేయకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.